ఒక మామూలు గొర్రెల కాపరి చరిత్ర గతిని మార్చే ఒక దైవిక పిలుపు. వినటానికి సాధారణంగా అనిపించినా ఈ పురాతన కథలో మన జీవిత లక్ష్యం గురించి ఈ రోజుకీ పనికొచ్చే ఎన్నో విషయాలున్నాయి. అవేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ఖచ్చితంగా చూశాను. వాళ్లు పెట్టిన మొర నా దగ్గరికి చేరింది. చూశారా, ఈ మాటలతోని ఈ కథ మొదలవుతుంది. బానిసత్వంలో మగ్గిపోతున్న ఒక జాతి, వాళ్లకి విముక్తి కల్పిస్తానని దేవుడిచ్చిన ఒక బలమైన వాగ్దానం. నిజానికి ఈ మాటలు ఒక పెను మార్పుకు నాంది పలికాయని చెప్పాలి. సరే, ఇంత గొప్ప విముక్తికి దేవుడు ఎవర్ని ఎంచుకున్నాడు? ఆ సందేశహరుడు ఎవరు? ముందుగా మనం అతని గురించి తెలుసుకోవాలి. అతని ప్రయాణం ఎలా సాగిందో చూడాలి. అంటే రాచరికపు వైభవం నుంచి అరణ్యంలోని ఏకాంతంలోకి అతని జీవితం ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. మోషే జీవితం చూస్తే నిజంగా ఓ నాటకంలా ఉంటుంది. చూడండి, బాల్యంలో హెబ్రీయుడిగా పుట్టినా చావునించి తప్పించుకుని ఫరో కూతురి చేతిలో పడి రాజకుమారుడిగా పెరిగాడు. యవ్వనంలోకొచ్చాక తన ప్రజలలో ఒకరిని కాపాడబోయి ఒక ఐగుప్తు అధికారిని చంపేశాడు. ఇక ఆ విషయం బయటపడటంతో ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ్నుంచి పారిపోవాల్సొచ్చింది. చివరికి ఎక్కడికి చేరాడు? మిద్యాను దేశానికి ప్రవాసిగా వెళ్ళి అక్కడొక గొర్రెల కాపరిగా, ఒక కుటుంబ పెద్దగా స్థిరపడ్డాడు. అంటే ఒక రాజభవనం నుంచి నేరుగా అరణ్యంలోకి. అతని జీవితం అలా మారిపోయింది. ఇప్పుడు అతను ఒక సాధారణ గొర్రెల కాపరి. గతాన్ని, ఆ రాజభవాన్ని, ఆ సంఘటనలన్నిట్నీ చాలా వెనక్కి వదిలేశానని అనుకుంటున్నాడు. బహుశా అంతా అయిపోయిందనే అనుకొని ఉంటాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలవబోతోంది. ఈ సాధారణ, నిశ్శబ్ద జీవితంలోనే ఒక అసాధారణమైన సంఘటన జరగబోతోంది. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తుంది కదా. గొప్ప లక్ష్యాలు ఎప్పుడూ మనం వెదుక్కుంటూ వెళ్ళినప్పుడే దొరకవు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని చాలా మామూలు క్షణాల్లో అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. సరే, ఇక అసలు విషయానికొద్దాం. హోరేబు అనే పర్వతం మీద మోషే గొర్రెల్ని మేపుకుంటూ ఉన్నాడు. అప్పుడే ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధమైన ఒక దృశ్యాన్ని చూశాడు. ఆ ఒక్క దృశ్యం అతని జీవితాన్ని కాదు ఒక జాతి భవిష్యత్తునే పూర్తిగా మార్చేయబోతోంది. అసలేంటా దృశ్యం? ఒక పొద మండుతోంది. కాని కాలి బూడిదవ్వట్లేదు. అదేంటి? ఆ పొదెందుకు కాలిపోవట్లేదు? ఈ ప్రశ్న మోషేను ఆకర్షించింది. ఆ వింతను దగ్గరగా పరిశీలించడానికి అతను అటువైపు అడుగు వేశాడు. ఆ ఒక్క అడుగుతో అతను తన మామూలు ప్రపంచం నుంచి ఒక పవిత్రమైన దైవిక అనుభవంలోకి లాగబడ్డాడు. అతన్లో పుట్టిన ఆ చిన్న ఉత్సుకతే ఆ దివ్యమైన అనుభవానికి దారితీసింది. అయితే అతను దగ్గరికి వెళ్లగానే అసలు సందేశమేంటో చెప్పకముందే కొన్ని స్పష్టమైన ఆదేశాలు వినిపించాయి. మొదటిది, ఇంకా దగ్గరికి రావొద్దు. రెండవది, నీ పాదాలనుంచి చెప్పులు తీసేయి. ఎందుకు? మూడవది, నువ్వు నిలబడిన ఈ స్థలం పరిశుద్ధ ప్రదేశం. చూడండి, ఈ దైవిక సమావేశానికి ఎంత గౌరవం, ఎంత భక్తి అవసరమో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆ క్షణం నుంచి ఆ ప్రదేశం ఇక మామూలు నేల కాదు, అదొక పవిత్ర స్థలం. ఇక ఇక్కడే ఆ మండుతున్న పొద దగ్గర ఆ పవిత్ర స్థలంలో ఈ కథ యొక్క అసలైన, ప్రధానమైన దైవిక సందేశం వెల్లడైంది. ఇది మామూలు సంభాషణ కాదు, ఇదొక దివ్యమైన ప్రకటన అని చెప్పాలి. అప్పుడు మోషే అడిగాడు, మీ పేరేంటి అని. దానికి వచ్చిన సమాధానం, నేను ఉన్నవాడను, అనువాడనయ్యున్నాను. ఇదొక సాధారణమైన పేరో బిరుదో కాదు. దీనికి చాలా లోతైన అర్థముంది. ఇది శాశ్వతమైన, స్వతహాగా ఉనికి కలిగిన, ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే ఒక శక్తిని సూచిస్తుంది. ఒక రకంగా దేవుని స్వరూపాన్నే ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఆ పేరు చెప్పిన తర్వాత దేవుడు ఒక స్పష్టమైన 4 భాగాల వాగ్దానాన్ని ప్రకటించాడు. మొదటిది, నేను వాళ్ల బాధను చూశాను. రెండోది, వాళ్ల మొరను విన్నాను. మూడోది, నేనే వాళ్లను ఐగుప్తునుంచి విడిపిస్తాను. నాల్గోది, వాళ్లను పాలు, తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపిస్తాను. చూడండి, ఇందులో ఎంత కరుణ, ఎంత న్యాయముందో. ఇవి కేవలం హామీ మాటలు కాదు, ఇదొక ఆచరణాత్మక కార్యాచరణ ప్రణాళిక. అయితే ఈ ప్రణాళిక వినగానే మోషే పరిస్థితి ఏంటి? ఈ పని ఎంత పెద్దదో అతనికి అర్థమైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజునెదిరించాలి, లక్షలాది మందిని విడిపించాలి. వెంటనే అతనిలో ఆత్మసందేహం మొదలైంది. నేనా?
నేనీ పని చెయ్యగలనా అని తనలో తానే మదనపడటం మొదలుపెట్టాడు. మోషే అభ్యంతరమేంటంటే, ఫరో దగ్గరికి వెళ్లడానికి, ఇశ్రాయేలీలను బయటకు తీసుకురావడానికి నేనెంతటి వాడిని? ఈ భావన మనందరికీ చాలాసార్లు ఎదురయ్యే ఉంటుంది కదా. ఏదైనా ఒక పెద్ద బాధ్యత వచ్చినప్పుడు, అయ్యో ఇది నా వల్ల అవుతుందా, నేను దీనికి సరైన వ్యక్తినేనా అనిపిస్తుంది. సరిగ్గా మోషేకి అలాగే అనిపించింది. కాని దానికి దేవుడిచిన భరోసా చూడండి, చాలా సింపుల్గా, నిశ్చలంగా నేను నీకు తోడుగా ఉంటాను అంతే. దైవిక భాగస్వామ్యం అనే ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన వాగ్దానం. అలా మోషేలో ఎన్ని సంకోచాలు ఉన్నా, సందేహాలున్నా సరే, లక్ష్యం నిర్దేశించబడింది, పని అప్పగించబడింది. అదేంటంటే భూమిమీద ఉన్న అత్యంత శక్తివంతమైన పాలకుడిని ఎదుర్కోవడం, ఒక జాతి మొత్తాన్ని బానిసత్వం నుంచి స్వేచ్ఛవైపు నడిపించడం. నిజానికి ఇది ఒక అతి పెద్ద నాటకీయమైన ఘర్షణకు వేదికను సిద్ధం చేసింది. సరే, కథ బాగుంది. ఒక మండుతున్న పొద, దాన్ని చూసి భయపడినా అయిష్టంగా ఉన్న ఒక నాయకుడు. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ మనకు ఈ రోజుకి ఎందుకు ఇంతలా స్ఫూర్తినిస్తుంది? అసలు దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమున్నాయి? ఈ కథ నుంచి మనకు కొన్ని శాశ్వత సత్యాలు అర్థమవుతాయి. చూడండి, మన జీవిత లక్ష్యం ఎక్కడో ఉండదు. కొన్నిసార్లు మనం రోజూ చేసే చాలా సాధారణ పనుల్లోనే అది మనల్ని వెతుక్కుంటూ రావచ్చు. అలాగే పవిత్రమైన, ముఖ్యమైన క్షణాలు మన జీవితంలోకొచ్చినప్పుడు మన పూర్తి శ్రద్ధ, గౌరవం వాటికివ్వాలి. మనమీద మనకు నమ్మకం లేకపోయినా, నా వల్ల కాదు అనిపించినా, అది గొప్ప పనులు చేయడానికి అడ్డంకి కాదు. నిజమైన బలం కేవలం మనమీద మనకున్న నమ్మకం నుంచే రాదు, సరైన భాగస్వామ్యం నుంచి కూడా వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇతరుల బాధలకు స్పందించడమనేదే ఒక దైవిక పిలుపు. ఇవన్నీ కేవలం కథలో చెప్పిన నీతులు కాదు, మన దైనందిన జీవితానికి మార్గనిర్దేశం చేసే గొప్ప సత్యాలు. చివరగా ఈ కథ మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. మన జీవితంలో అయ్యో ఇది నా వల్ల కాదు, నేనీ పనికి అర్హుడిని, అర్హురాలిని కాదు అని మనం ఏ పని గురించైతే ఎక్కువగా భయపడతామో, బహుశా అదే మన జీవితపు అసలైన గొప్ప లక్ష్యం కావచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి.